ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యెహెజ్కేలు 44వ అధ్యాయము 17 నుంచి చదువుదాము. వారు లోపటి ఆవరణపు గుమ్మములోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరింపవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచర్య చేయునప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసెనార పాగా ధరించుకుని నడుముకు జనపనార బట్ట కట్టుకుని వలన చెమట పుట్టించి దేనిదైనను వారు ధరింపకూడదు. బయట ఆవరణంలో జనుల యొద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములు తీయకపోవుట చేత జనములను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితము గల గదిలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరగనీయక కత్తెరతో మాత్రమే వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. వారు విధవరాండ్రైనను విడవబడిన దాననైనను పెళ్లి చేసుకొనకూడదని ఇశ్రాయేలీయుల సంతతి వారును కన్యకలైనను యాజకుల భార్యలైనను విధవరాండ్రుగా నున్నవారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితముదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో అని తెలుసుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ 17వ అధ్యాయంలో ఒక యాజకుడు అంటే ఒక దైవజనుడు ఎలాంటి వస్త్రములు వేసుకోవాలో ఆయన మాట్లాడుతున్నాడు. లోపటి గుమ్మపు ఆవరణంలోకి వచ్చినప్పుడు అంటే జనపనార బట్టలు అంటే కాటన్ జనపనార బట్టలు ధరించాలి. కాబట్టి వారు మందిరంలో ప్రవేశించి పరిచర్య చేయనప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదంట. బొచ్చు చేత చేసినవి ధరింపకూడదంట. కాబట్టి అవిసెనార పాగా ధరించుకోవాలి అని మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే వాళ్ళు అది చెమట పుట్టించేది ఏ వస్త్రమునైనాను వారు ధరింపకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు నేను అప్పగించిన దాన్ని కాపాడుదురు వాళ్ళు ఎవరు? దైవజనులు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే అప్పగించింది అంటే ఏంటి? సముఖపు రొట్టె అని. అలాగే లోపటి ఆవరణం గుమ్మంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో